యదువంశంలోనే క్రోష్ట వంశ శాఖను పరిశీలించినప్పుడు ఈ అంశం మరింత స్పష్టమవుతుంది. ఈ క్రోష్ట వంశ పరంపరలో ఇప్పటికీ 3 పరంపరలు చెప్పాను. ఇక 4వ పుత్రుడైనటువంటి వృజనీ వంశుడి పరంపరను చెప్పవలసి ఉంది. వృజనీవంతుడి వంశం. క్రోష్టువు అంటే వసుదేవుడి యొక్క ముత్తాత. ఆయన 4వ కొడుకే వృజనీవంతుడు, వృజనీవాన్. ఈతని వంశ పరంపరలో 10 తరాల తర్వాత కంబలబర్హి అనేవాడు పుట్టాడు. ఇతనికి చాలామంది సంతానం కలవాలనేటువంటి కోరిక ఉండేది ఎప్పుడు. దానికి తగ్గట్టే 100 మంది పుత్రులు పుట్టారు. కానీ పాపం వారిలో 99 మంది మొత్తం మరణించారు. రుక్మకవచుడు అనేవాడు ఒక్కడే మిగిలాడు. ఇతను మహావీరుడు. ఇతని కొడుకు పేరు పరాజిత్తు. ఇతని 5 కొడుకులు: రుక్మేషువు, ఋతురుక్ముడు, జామకుడు, పాలితుడు, హరి అని వారి పేర్లు. వీరిలో చివరి 2 వాళ్ళ తండ్రి విదేహ మహారాజుకి దత్తతగా ఇచ్చేశాడు. 3వ వాడైనటువంటి జామకుడు, ఇతడి భార్య శేభ్య. మొదటి నుంచి కొంచెం వైరాగ్యంగా ఉండేవారు. ఇక రుక్మేషువు, పృథురుక్ముడు అనే సోదరులిద్దరూ కూడా చిన్నప్పటి నుంచి చాలా స్నేహంగా ఉండేవారు. వీళ్ళలో రుక్మేషు అనేవాడు రాజయ్యాడు. ఇతని పెద్ద తమ్ముడు కలిసి చిన్న తమ్ముడైనటువంటి జామగుడిని రాజ్యంలో నుంచి గంటేశారు. అయినా జామగుడు దీన్ని అవమానంగా భరించలేదు. భార్యతో కలిసి అరణ్యంలో సుఖంగా జీవించసాగాడు. కానీ ఆ చుట్టుపక్కల్లో ఉండేటువంటి మహర్షులు, నువ్వు క్షత్రియుడయ్యా, ఇలా అడవుల్లో కూర్చోకూడదు, మేము నీకు మిత్రులం, మేమంతా సైన్యాన్ని సమకూరుస్తాము, నువ్వు వెళ్ళి రాజ్యం సంపాదించుకో అని పోరు పెట్టారు. అనుకున్నట్టే జామకుడికి తగినంత సైన్యం సమకూరింది. అయినా సరే అతనికి తన సోదరుల మీదకి యుద్ధానికి పోబుద్ధి కాలేదు. ఎందుకు పోవాలా, వద్దులేను. అందుకే నర్మదా నదీ తీరంలో ఉన్న మృత్తికావతి నగరం మీదికి, వృక్షపర్వతం దగ్గర ఉన్నటువంటి సుక్తమతి నగరం మీదికి దండెత్తాడు, గెలిచాడు. వీటిలో సుక్తమతి నగరంలోనే నివాసం చేస్తూ ఉండేవాడు. ఇతని భార్య శైభ్య చాలా మంచిది, కానీ వారికి సంతానం కలగలేదు. అయినా సరే జామకుడు మరో వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు కూడా. ఇది ఇలా ఉండగా జామకుడు మరో పొరుగు రాజ్యం మీదికి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ యుద్ధంలో జామకుడే గెలిచాడు. కానీ ఈ గందరగోళంలో శత్రురాజు గారి ఏకైక పుత్రిక, పెళ్లి కాని కన్యక జామకుడి సైనికులకు బందీగా దొరికిపోయింది. జామకుడు దిక్కులేని ఆ కన్యను సగౌరవంగా తన ఇంటికి తెచ్చుకొచ్చాడు. యుద్ధానికి వెళ్ళి ఒక కన్యకను ఇంత సగౌరవంగా ఇంటికి తెచ్చేసరికి భార్య శైభ్య కొంచెం అనుమానంగా, ఈ పిల్ల ఎవరు అని అడిగింది. మామూలు. జామకుడు నీ కోడలు అన్నాడు. ఏ కొడుకు భార్య అని అడిగింది. నీకు పుట్టబోయే కొడుకు భార్య అని జామకుడు సమాధానం చెప్పాడు. ఇంకా సంతానమే లేదు కదా వీళ్ళకి. వీరు సంభాషణ వింటున్నటువంటి ఆ కొత్త కన్య విస్తుపోయింది. ఇదేం దంపతులప్ప వీళ్ళు అని. ఆమె పేరు ఉపాదానవి. తనకు భర్త ఇంకా పుట్టనే లేదా. వీళ్ళిద్దరూ ఏదో ఇట్లా మాట్లాడుకుంటున్నారు. కోడల్ని ఇంటికి తెచ్చాను, కోడలను బాగా చూసుకో, నువ్వు వత్త కదా, అసలే పుత్రులే పుట్టలేదు మనకు, ఏ కొడుకు, ఎక్కడున్నాడు కొడుకు? ఇలా అయితే తన బతుకు ఏమి కావాలి? ఆవిడ మతన పడింది. వీళ్ళ కొడుకే పుట్టలేకపోతే నన్ను కోడలను ఎందుకు తెలుసు అంటున్నారు. ఆ ఉపాదానిని తీవ్రమైనటువంటి తపస్సు చేసింది. ఆవిడ సామాన్యురాలు కాదు కదా, తపస్సు చేసింది.
అప్పుడు పూర్వంలో అంతా తపస్సు ప్రధానంగా ఉండేది. మెడిటేషన్ చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. వాళ్ళు తపస్సే ప్రధానం వాళ్ళకి. ఆ పిల్ల అట్లా అంటూనే తపస్సుకు వెళ్ళింది. ఆ తపస్సుకు ఫలితంగా వృద్ధురాలైనటువంటి శైబ్యకు త్వరలోనే విదర్భుడు అనే పుత్రుడు పుట్టాడు. ఉపాదానని అతని భార్య అయింది, ఉపాదానవి. ఈ దంపతులకు 4 పుత్రులు జన్మించారు. నేను అనుకోవచ్చు కదా, పుడుతూనే భార్య ఎట్లా అవుతుందని. వాడు పెరిగాడు. పూర్వంలో అట్లా ఉండింది కదా, 1-2 సంవత్సరాలు దాటాల్సిన నాకు పని లేదు కదా. ఈ దంపతులకు 4 పుత్రులు జన్మించారు. క్రతుడు, కేశికుడు, లోమపాదుడు, భీముడు. వీరిలో లోమపాదుడి వంశ పరంపరలో నుంచే చేదీ వంశం రూపొందింది. శిశుపాలాదులు ఈ శాఖలోని వారే. ఇక సాత్వత వంశము, వీరిలో 4వ వాడైనటువంటి భీముడి యొక్క వంశ శాఖలో 13వ తరంలో సత్వాన్ అనే మహానుభావుడు జన్మించాడు. ఇతని భార్య పేరు కౌసల్య. ఈ దంపతులకు 5 పుత్రులు జన్మించారు. భజి, భజమునుడు, దేవవృధుడు, అందకుడు, వృష్టి అని వారి పేర్లు. వీరిలో అంధక, వృష్టి శాఖలు ఎక్కువ ప్రశస్తిని పొందాయి. అంటే అలా అనంత మాత్రం చేత మిగిలిన వారంతా తక్కువ వారు అనుకోకరాదు మనమంతా. ఉదాహరణకు పై సోదరుల్లో 3వ వాడైనటువంటి దేవవృధుడు నాకు ఉత్తముడైనటువంటి పుత్రుడు జన్మించాలని అనేక యజ్ఞాలు చేశాడు. అది చాలక నదీ తీరంలో ఎండుటాకుల్లో పడుకొని నదీ జలం మాత్రమే ఆహారంగా తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు చూసి ఆ నదీ దేవతకే జాలి కలిగి ఇతనికి ఉత్తమ సంతానాన్ని అందించగల భార్య ఎవరా అని వెతకసాగింది. ఆ నదికే జాలి అయిందిట. ఏమన్నా కానీ వీడికి పెళ్లి చేయాలనుకుందట. కానీ ఎంత వెతికినా తగిన స్త్రీ దొరకలేదు. చివరికి ఆ నదీ దేవత తానే అతనికి భార్య కావాలని నిశ్చయించుకుంది. ఆమె ఒక ఉత్తమ స్త్రీ రూపంలో ఆ రాజు దగ్గరకు వచ్చి, నువ్వే నా భర్తవు అని వరించింది. ఆ దంపతులకే మహాకీర్తిశాలి అయినటువంటి బబ్రువాహనంతామే బబ్రువు అనే పుత్రుడు జన్మించాడు. ఆ తండ్రి కొడుకుల కీర్తిని గానం చేస్తూ ఆ రోజుల్లో అనేక గీతికలు ప్రచారంలో ఉండేవి. ఆ బబ్రు వంశ వారికే మార్తికావత భోజలు అనేటువంటి పేరు వచ్చింది. ఇక సాత్పుకుడి 4వ పుత్రుడైనటువంటి అంతకుడి వంశాన్ని చెబుతాను. ఇతని భార్య కాశీరాజపుత్రి. ఈ దంపతులకు 4 పుత్రులు జన్మించారు. వీరిలో పెద్దవాడు కుకురుడు. ఇతని దగ్గర నుంచి 6వ తరంలో దేవకుడు, ఉగ్రసేనుడు అనేటువంటి 2 పుత్రులు పుట్టారు. వీరిలో దేవకుడికి 4 పుత్రులు, 7 పుత్రికలు పుట్టారు. ఈ 7 పుత్రికల్ని ఇతడు వసుదేవుడికి భార్యలుగా ఇచ్చేశాడు. వీరిలో పెద్దదే దేవకీదేవి. ఈ దేవకుడి తమ్ముడే ఉగ్రసేనుడు. ఈ ఉగ్రసేనుడి జ్యేష్ఠపుత్రుడే కంసుడు. కంసుడి మరో 9 మంది తమ్ముళ్ళు, 5 చెల్లెళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి. జనమేజయ, ఈ విధంగా అంధక వంశములోని కుకుర వంశశాఖను నీకు వివరించాను. ఇక కుకురుడి సోదరుడైనటువంటి భజమానుడి వంశాన్ని గురించి చెప్పవలసి ఉంది. భజమాన వంశములో శ్రీకృష్ణ చరిత్రలో శమంతకమణి ఘట్టంలో ముఖ్యుడైనటువంటి కృతవర్మ ఈ శాఖలో జన్మించిన వాడే. అంధక పుత్రులలో 2వ వాడైనటువంటి భజమానుడి యొక్క పుత్రుడి పేరు విదువ్రతుడు. అతడి పుత్రుడు రాజాదిదేవుడు. ఇతడికి 8 మంది కొడుకులు.
2 ఆడపిల్లలు పుట్టారు. వీరిలో 5వ పుత్రుడి పేరు శమి. ఇతడి నుంచి 3వ తరంలో హృతీకుడు జన్మించాడు. హృతీకుడికి కృతవర్మ, శతధన్వ అని 2 పుత్రులు. వీరిలో శతధ్వనుడికి 4 కొడుకులు, 2 కూతుళ్ళు. ఇక అంధక పుత్రుల్లో 4వ వాడైనటువంటి కాంబల మహర్షుడికి దేవవంతుడు జన్మించాడు. ఇతడికి అసమౌజసుడు, నాసమౌజసుడు అని 2 కొడుకులు. వీరిలో అసమౌజసుడికి సుందృష్టుడు, చారురూపుడు, కృష్ణుడు అంటే ఈ కృష్ణుడు కాదు, కృష్ణుడు అని ఇంకోడు, కృష్ణుడు అని 3 పుత్రులు. ఈ కృష్ణుడు శ్రీహరి అవతారమైనటువంటి కృష్ణుడు కాదు, జ్ఞాపకం పెట్టుకోండి. అంధక వంశం వారు చాలామంది కృష్ణుడి పేరు పెట్టుకున్నారు. అంధక వంశం వారు ఇంకా చాలామంది ఉన్నారు. ముఖ్యులను గురించి నీకు చెప్పాను. యదు మహారాజు పుత్రుల్లో 3వ వాడు క్రోష్టు అని, అతడి పెద్ద భార్య పేరు గాంధారి అని, ఈ దంపతుల పుత్రుడి పేరు అనమిత్రుడు అని పూర్వమే చెప్పి ఉన్నాను కదా. ఆ అనమిత్రుడు కొడుకే నిగ్గునుడు. ఇతడికి ప్రసేనుడు, సత్రాజిత్తు అని 2 పుత్రులు. వీళ్ళిద్దరూ ద్వారకా నగరంలో నివసించేవాళ్ళు. సత్రాజిత్తుకి 10 మంది భార్యలు, 100 మంది పుత్రులు పుత్రికలు. వీరిలో అత్యంత ప్రసిద్ధురాలు శ్రీకృష్ణుడి ప్రియ భార్య అయినటువంటి సత్యభామ. ఇక అద్భుతమైనటువంటి కథలోకి ప్రవేశిస్తున్నాం మనం. శమంతకమణి చరిత్ర. సత్రాజిత్త గొప్ప సూర్యోపాసకుడు. సత్రాజిత్తుడు ఎంత ఉపాసకుడంటే సూర్యదేవుడు అతడికి ప్రాణమిత్రుడుగా లాగా ఉండేవాడు. అతడు రోజు సముద్ర తీరానికి వెళ్ళి ఉదయించే సూర్యుడికి ఉపస్థానం చెప్పి వస్తూ ఉండేవాడు. ఉపస్థానం అంటే నిలబడి చేసే సూర్య ప్రార్థన. ఒక రోజున సత్రాజిత్తు అలాగే సూర్యోపాసన ఉపస్థానం చేస్తూ ఉండగా సూర్య భగవానుడు సాకారంగా అతడి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు. కానీ ఎందుకో ఆయన స్పష్టంగా కనిపించడం లేదు. ఆయన చుట్టూ ఉండేటువంటి తేజస్సు వల్ల ఆయన తేజోమయమూర్తిగా కనిపిస్తూ ఉన్నాడే కానీ దేవమూర్తిగా కనిపించడం లేదు ఎందుకో. అప్పుడు సత్రాజిత్తు చనువుతో ఇలా అన్నాడట, దేవా, ఆకాశంలో ఉన్న సూర్యబింబం లాగానే ఇవాళ ఇక్కడ నేల మీద కూడా కనిపిస్తున్నావు. రోజూ కనిపించేలాగా దేవతా రూపంలో కనిపించడం లేదు, ఎందుకు ఇట్లా కనిపిస్తున్నావు? ఇక్కడ వచ్చిన తర్వాత ఇవాళ ఇలా కనిపించడానికి విశేషం ఏమిటి అని అడిగాడు. అది విని సూర్యభగవానుడు తన మెడలో ఉన్నటువంటి శమంతకమణి అనేటువంటి దివ్యమణిని తీసి వెనుకకు దాచేసుకున్నాడు. దాంతో సూర్యభగవానుడి యొక్క దేవతారూపం స్పష్టంగా కనిపించింది. ఆ శమంతకమణిని తీసి పైన వేసేసుకున్నాడు వెనక్కి. అప్పుడు సూర్యుడు కనపడ్డాడట. ఎందుకంటే ఆ మణితో సూర్యుడు సరిగ్గా కనపడలేదు, అంత ప్రకాశిస్తూ. సత్రాజిత్తు సంతోషించి సూర్యభగవానుడితో కాసేపు మాట్లాడి చివరికి, ప్రభు సూర్యదేవ, తన కాంతితో నిన్నే ముంచేస్తున్నటువంటి ఈ శమంతకమణిని దయచేసి నాకు ప్రసాదించు అని కోరాడు. నాకు ఇస్తావా దాన్ని? నీ కాంతినే ముంచేస్తూ ఉన్నది ఇది, అటువంటి మణి నాకు కావాలన్నాడు. సూర్యభగవానుడు ఏం చేశాడు? కాదనుకోకుండా తన భక్తుడు కదా, ఆ మణిని సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. సత్రాజిత్తు ఆ మణిహారాన్ని మెడలో వేసుకొని తన నగరానికి వచ్చేశాడు. అతడు నగర ప్రవేశం చేసేసరికి శమంతకమణి కాంతి వల్ల సత్రాజిత్తు ఎవరికీ కనిపించడం లేదు. సూర్యభగవానుడే స్వయంగా రథంలో వస్తున్నాడని భావించి ఊరి వాళ్ళందరూ కూడా ఆ రథం వెనుకల పరిగెత్తడం మొదలుపెట్టారు, సూర్యభగవానుడు వచ్చేశాడు అని. ఈ జనాన్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సత్రాజిత్తు తన భవనంలోకి ప్రవేశించాడు.
ఏదో సంతోషంగా ఉన్నాడు. ఈలోగా అతని ప్రియ సోదరుడు ప్రసేనుడు ఎదురుగా వచ్చి, ఈ రత్నం ఏమిటి, దీని విశేషమేమిటి అని అన్నగారిని అడిగాడు. సత్రాజిత్తు ఆ విశేషాలను చెప్పి ఆ రత్నహారాన్ని తమ్ముడి మెడలో వేశాడు. ఎంత బాగుంది చూడండి. రత్నహారాన్ని తమ్ముడికి ఇచ్చేశాడు. ఆ రత్నానికి ఉన్నటువంటి విశేష ప్రభావాలు ఏమంటే, వృష్టి అంధక వంశాల వారి ఇళ్లలో ఉండే అది బంగారాన్ని వర్షిస్తుంది. అది ఉన్న ప్రాంతంలో వ్యాధుల భయం ఉండదు, సకాల వర్షాలు ఉంటాయి. ఇటువంటి ఈ మణిని మెడలో వేసుకొని ప్రసేనుడు ఊళ్ళో తిరగడం మొదలుపెట్టాడు. ఈ మణి వార్త ఊరంతా పాకి చివరికి శ్రీకృష్ణుడికి చేరింది. ఆయనకు దాని మీద ఆశ పుట్టింది. ఆయన నోరు తెరిచి ఈ మణిని నాకు ఇవ్వు అని ప్రసేనుడిని స్వయంగా అడిగాడు. అడిగేశాడు కృష్ణుడు, నాకు ఇస్తావా ఆ మణి అని. ఈయనే ఒక మణి ఎందుకు అడిగాడో, ఏమి కథ జరుగుతుందో. అతను నిర్మోహమాటకంగా తిరస్కరించాడు. కృష్ణుడికి నేను ఇవ్వనన్నాడు. శ్రీకృష్ణుడు బలవంత పెట్టలేదు. సరేలే, పర్వాలేదులే, అట్లే పెట్టుకో, నువ్వే పెట్టుకో, దానికేంలే, ఎవరి దగ్గర ఉంటేనేమిలే. ఇలా ఉండగా ఒకసారి ప్రసేనుడు ఈ శమంతకమణిని మెడలో ధరించి వేటకు వెళ్ళాడు. అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి ఏదో గొప్ప మాంసం ముద్ద అనుకొని ప్రసేనుడి మీదికి దూకి చంపేసింది. శమంతకమణిని నోట కరుచుకొని అడవిలోకి పరుగు తీసింది. ఆ శమంతకమణి ఏమిటో ముద్ద అనుకుంది, వాడిని చంపేసి తీసేసుకుంది. ఈ సంఘటన ఎలుగుబంటి రాజైనటువంటి జాంబవంతుడి కంటపడింది. జాంబవంతుడు పరిగెత్తి సింహానికి ఎదురు వెళ్ళి దాన్ని సంహరించి ఆ శమంతకమణిని తీసుకొని తన గుహలోకి వెళ్ళిపోయాడు. ప్రసేనుడు వేటలో మరణించాడని, అతని మెడలో వేసుకున్నటువంటి శమంతకమణి కనిపించడం లేదని ఈ వార్తలన్నీ ద్వారకా నగరం అంతా వ్యాపించాయి. పూర్వం శ్రీకృష్ణుడు ఆ మణి కావాలని అడగడం, ప్రసేనుడు తిరస్కరించడం జనానికి బాగా తెలుసు. కృష్ణుడు జనం మధ్యలో అడిగాడు. ఓన్ ఇక్కడ కొంచెం లోపలన్నీ తీసుకుపోయి అడిగింటే బాగుండు, అందరు ఎదురుగా అడిగాడు. కాబట్టి జనమంతా ఏమనుకున్నారు? కనుక ఇప్పుడు శ్రీకృష్ణుడే ప్రసేనుడిని అడవిలో చాటుగా చంపేసి ఆ మణి లాక్కొని ఉంటాడని ఊరు ప్రజలంతా భావించి అదే గుసగుసలుగా చెప్పుకోసాగారు. ఈ అపకీర్తి ఒక రకమైనటువంటి వార్త, అపకీర్తి వార్త విని శ్రీకృష్ణుడి చెవిన పడింది. ఆయన చాలా బాధపడ్డాడు. ఆ మణిని తనే వెతికి తెస్తానని ప్రతిజ్ఞ చేసి సపరివారంగా అడవిలోకి వెళ్ళాడు. ఎంత పని అయింది ఇది, నేను అడిగిందే తప్పైపోయిందే, నేను ఊరికే అట్లా అడిగాను. అక్కడ ప్రసేనుడు వేటాడినటువంటి ప్రదేశం గుర్తించాడు. క్రమంగా అతని అడుగుజాడలు కూడా గుర్తించాడు. వృక్షవంతము అనేటువంటి పర్వతాన్ని, వింధ్యము అనేటువంటి పర్వతాన్ని కూడా చూశాడు. అక్కడ ప్రసేనుడి శవం దొరికింది. పక్కనే చచ్చిపోయినటువంటి గుర్రం కూడా ఉంది. ప్రసేనుడి మెడలో శమంతకమణి మాత్రము లేదు. బాగా పరిశీలించి చూడగా అక్కడ కొన్ని సింహపు అడుగు జాడలు కనిపించాయి. అడుగులు వెంటపోగా చచ్చిపోయిన సింహం కనిపించింది. అక్కడ ఎలుగుబంటు అడుగులు గుర్తులు కనిపించాయి. కృష్ణుడు ఆ అడుగుల గుర్తు వెంటపోగా ఒక ఎలుగుబంటు గుహ కనిపించింది. పాపం ఆ గుహలోకి తొంగి చూడగా అక్కడ ఒక ఉయ్యాలలో ఒక మగ పసిపిల్లవాడిని ఉంచి ఒక దాది ఉయ్యాల ఊపుతూ పాటలు పాడుతూ ఉంది. నారాయణ నారాయణ హరే కృష్ణ.